హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను మీకు డబల్ కలర్ థ్రెడ్తో ఒక ఫ్లవర్ అయితే చూపిస్తున్నాను. 2 కలర్స్ తీసుకోండి, ఏవైనా 2 కలర్స్ తీసుకోండి. ఫస్ట్గా డ్రా చేసుకోండి. ఇలా ఒక ఫ్లవర్ అయితే ఇలా డ్రా చేసుకోవాలి. ఫస్ట్ ఒక కలర్ తీసుకొని చిన్నగా వేసుకోవాలి. చైన్ అనేది ఏంటంటే చాలా చిన్నగా వేసుకోండి, ఓకేనా. ఆ చివరికి వేసుకోవాలన్నమాట. మళ్ళీ ఈ లైన్ దగ్గర వేసుకోవాలి. ఈ లైన్ దగ్గర కూడా సేమ్ మనం ఫస్ట్ ఎంత అయితే తీసుకున్నామో అంతే చైన్ వేసుకోవాలి. మొత్తం అన్ని రేఖలకి అన్ని పెటల్స్కి అంతంత చైన్ వేసుకోవాలి. ఒక కలర్ తీసుకోండి, నేను బ్లూ కలర్ తీసుకున్నాను. అలాగే థ్రెడ్ వచ్చి 6 లైన్స్ ఎక్కించుకోవాలి. 6 × 6 12 దగ్గరికి నాట్ వేసుకోవాలి. లేదు 6తో వేస్తానంటే వేసుకోండి, ఓకేనా. ఇలా ఫస్ట్ ఒక కలర్తో మొత్తము చివర ఆ పెటల్స్ ఉన్నాయి చూసారా, ఆ చివర ఇలా చిన్న చిన్న చైన్స్ వేసుకుంటూ రావాలన్నమాట. డిజైన్ అయితే చాలా సింపుల్ డిజైను, చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ ఫ్లవర్ వచ్చి అందరూ తప్పకుండా ట్రై చేయండి, ఓకేనా. డ్రెస్సెస్ మీద వేసుకుంటే చాలా బాగుంటుంది. కావాలంటే ఇంకా చిన్న ఫ్లవర్ కూడా వేసుకోవచ్చు. నేను కొంచెం పెద్ద ఫ్లవర్ గీసాను. మీకు కావాలంటే కొంచెం సైజ్ తగ్గించి కొంచెం చిన్న ఫ్లవర్ కూడా మీరు ట్రై చేసుకోవచ్చు. బ్లౌజ్ మీద కూడా వేసుకోవచ్చు అనమాట. బ్లౌజ్ మీద వేసుకున్నప్పుడు దగ్గరగా చిన్న ఫ్లవర్స్ వేసుకొని దగ్గరగా వేసుకోండి, ఇంకా చాలా బాగుంటుంది. ఇంకో కలర్ తీసుకున్నాను. ఈ కలర్ వచ్చి ఫస్ట్ స్టార్టింగ్ చూసారా, ఫస్ట్ థ్రెడ్ మనము ముందు వేసుకున్న చైన్ చూసారా, దాని మధ్యలో నుంచి మనం నీడిల్ తీసుకోవాలి. మళ్ళీ ఎక్కడైతే స్టార్ట్ చేసామో మళ్ళీ నీడిల్ వచ్చి అక్కడికి కిందకి దించేసుకోవాలి. మళ్ళీ పక్క లైన్ దగ్గర మళ్ళీ నీడిల్ పైకి తీసుకొని పైన చైన్ వేసాం చూసారా, దాని మధ్యలో నుంచి నీడిల్ అనేది తీసుకోవాలన్నమాట. తీసుకొని మళ్ళీ దాని పక్కనే మనం ముందు వేసుకున్న థ్రెడ్ ఉంది చూసారా, అక్కడికి మనం క్రిందకి దించాలి. ఏం లేదు, ఆ లైన్ మీద మనము లైన్ పక్కన మన థ్రెడ్ పైకి తీసుకోవాలి. మనం ముందు వేసుకున్న చైన్ ఉంది చూసారా, దాని మధ్య నుంచి నీడిల్ తీసుకొని మళ్ళీ క్రిందకి మన నీడిల్ అయితే క్రిందకి దించేస్తాం అనమాట. చాలా సింపుల్. 1-2 సార్లు చూడండి, మీకు ఈజీగా ఉంటుంది, ఓకేనా. వీడియో అక్కడ స్కిప్ చేయకండి, లాస్ట్ వరకు చూడండి. అలాగే వీడియోకి ఇంకా లైక్ చేయకపోతే ముందుగా లైక్ చేసేయండి ఫ్రెండ్స్. అలాగే క్లాత్ వచ్చి వైట్ పాప్లన్ క్లాత్ తీసుకోవాలి, ఓకేనా. వైట్ పాప్లన్ క్లాత్. థ్రెడ్ వచ్చి ఏం థ్రెడ్ వాడుతున్నారు అంటున్నారు, కాటన్ థ్రెడ్ మాత్రమే యూజ్ చేయండి. ఫస్ట్ నేర్చుకోవడానికి కాటన్ థ్రెడ్ యూజ్ చేయండి, ఓకేనా. ఇప్పుడు వాడే మాత్రం నేను కుచ్చు దారాలు వాడుతున్నాను, ఓకే. మామూలు మిషన్ దారాలు కాకుండా కుచ్చు దారాలతో నేను ఈ వర్క్ అయితే చూపిస్తున్నాను మీకు. ఇవి మామూలుగా మెటీరియల్ షాప్లో దొరుకుతున్నాయి, అడగండి. కాస్ట్ కూడా వచ్చి చాలా తక్కువ అనమాట, ఓకే. ఇలా ఫ్లవర్ మొత్తం మనం ఇలాగా డిజైన్ చేసుకోవాలి. ఏవైనా 2 కలర్స్ తీసుకోవాలి, ఎందుకంటే పైన ఒక కలరు, ఈ పెటల్కి ఇవి వేసుకున్నది ఒక కలర్ అయితే మీకు ఆ ఫ్లవర్ అనేది బాగా కనిపిస్తుంది. మధ్యలో వచ్చి నేను ముడికుట్టు వేస్తున్నాను. కావాలంటే మీరు బీట్స్ కూడా పెట్టుకోవచ్చు, ఓకేనా. బీట్ కానీ కుందన్ కానీ ఏదైనా పెట్టుకోవచ్చు. ఫ్లవర్ అయితే చాలా బాగుంటుంది. అందరూ తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఇంకా వీడియోకి లైక్ చేయకపోతే ముందుగా లైక్ చేసేయండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.